సమస్యలపై ప్రజా గొంతుకగా మారుతా, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత. సో చూద్దాం ఒకసారి కవిత వార్త కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన జాగృతి జనం బాటలో చాలా సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని ఇంతటితో వదలకుండా అధికారులు మంత్రులపై ఒత్తిడి తెచ్చి వాటి పరిష్కారం కోసం ప్రజా గొంతుకని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత అన్నారు. కరీంనగర్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొమ్మలమ్మ గుట్టలో అనుమతికి మించి తవ్వకాలు జరుపుతున్నారన్నారు. గ్రానైట్ మాఫియాపై పోరాటం చేస్తామని తెలిపారు. తీగలగుట్టపై రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతుందని కేంద్ర సహాయ మంత్రి సంజయ్ శ్రద్ధ చూపాలన్నారు. కొట్టుకుపోయిన కలవల ప్రాజెక్టు మత్తడికి శాశ్వత పరిష్కారం కోసం మంజూరు చేసిన ₹70 కోట్లను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఆర్కన్ల కన్నాపూర్, గుండంపల్లి, గన్నెవరం రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీగా కనిపించడం లేదని, మురుగునీటిని మానేరు జలాశయం D94 కాలువల్లోకి వదిలేస్తున్నారన్నారు. ఐటీ కంపెనీలు పారిపోయాయి. కరీంనగర్లోని ఐటీ టవర్లో కంపెనీలు పారిపోయాయని మంత్రి శ్రీధర్ బాబు దృష్టి సారించి తిరిగి తీసుకురావాలని కోరారు. హాస్టల్లో విద్యార్థి మరణించిన బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతున్న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఏటా ₹2,000 కోట్ల ఖర్చు చేయాలన్నారు. సమావేశంలో జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రూప్ సింగ్, జిల్లా అధ్యక్షుడు జి హరిప్రసాద్ పలువురు పాల్గొన్నారు. జనం బాటలో భాగంగా కరీంనగర్లోని శ్రీ బగల సత్యంగిల అనుగ్రహ పీఠం, బంగారు మైసమ్మ ఆలయాలను సందర్శించారు. ఫిలిగ్రీ సెంటర్ను పరిశీలించారు. మేధావులు పలు వర్గాలతో సమావేశమై చర్చించారు. జానపద కళాకారుల సమావేశంలో పాల్గొన్న కవిత సమక్షంలో పలువురు జాగ్రత్తలో చేరారట. ప్రజా సమస్యలపై ఖచ్చితంగా గొంతుకగా మారని చెప్పేసి కవిత ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి అందరితో ఇక్కడ మాట్లాడడం జరిగింది. కరీంనగర్ సంబంధించిన ఈ వార్త. ఇప్పటికీ దాదాపు ఫోకస్ ముందే పెట్టాల్సింది ఉండే, కానీ లేట్గా చాలా అయినప్పటికీ కూడా కవిత వ్యూహం ఇప్పుడు ఏంటో మనకు అర్థం కావడం లేదు. సో అయినప్పటికీ సమస్యలపై ప్రజా గొంతుకగా మారుతా ఉండడంలో ఖచ్చితంగా ఇది సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే ప్రజా సమస్యలనే మాట్లాడతా చెప్పేసి అంటున్నారు కదా. సో చూద్దాం మరి ఎంతవరకు నడుస్తుంది. మనం వార్తలు చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది.